నెల్లూరు బారాషాహీద్ రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన 42, 43వ డివిజన్లలోని డైకాస్ట్ రోడ్డు, మేకలదొడ్డి, పెద్ద బజార్, కుమ్మరి వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు నారాయణను గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని ప్రతి షాప్ కి, ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీలో ఏ డివిజన్ కెళ్లినా కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. 405 సంవత్సరాల చరిత్ర కలిగిన బారాషాహీద్ దర్గాను టీడీపీ ప్రభుత్వంతోనే ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులో 42వ డివిజన్లో కోటమెట్టు రోడ్లో ఈరోజు ఆ రోడ్డుకి అటు ఇటు ఉండే షాప్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, అన్నీ తిరుగుతున్నాం. భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. ఇప్పటికే దాదాపు ఒక 50 ఇళ్ళు వరకు యాక్చువల్గా కవర్ చేయడం జరిగింది. అయితే ఎక్కడికి పోయినా ఆదరణ అనూహ్యంగా ఉంది. అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏదైతే చేసిందో, ఈ రోడ్లు కావచ్చు, మనం నిలబడి ఉండే రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్, అంతకుముందు ఇలా ఉండేవి కాదు. ఎండ్ టు ఎండ్ రోడ్ హై స్టాండర్డ్కి వేసాము. అదేవిధంగా బారాషాహీద్ దర్గా 405 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బారాషాహీద్ దర్గాని అద్భుతంగా తయారు చేసాం. 4 లక్షల మంది సంవత్సరానికి వచ్చేది 20 లక్షలు వచ్చారు చేసాం. 2014లో 4 లక్షలు వచ్చారు బారాషాహీద్ దర్గాకి. అదే అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు కావచ్చు, వాటర్ క్లీనినెస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన ఫెసిలిటీస్కి టాయిలెట్స్ కావచ్చు, 2019కి 20 లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది. ఇలా బారాషాహీద్ దర్గా ఎందుకంటే దాన్ని రాష్ట్ర పండుగ చేసాం. 405 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న దర్గా అది. అలాంటిది యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మటన్ మార్కెట్ అది ఘోరంగా ఉండింది. ఇమీడియట్గా దాన్ని అప్పటికప్పుడు అధికారులు చెప్పి బ్రహ్మాండంగా తయారు చేసాం. అదేవిధంగా గుడ్డల మార్కెట్ ఏదైతే చిన్న, అంటే టార్పాలను వేసుకొని పాత గుడ్డలు కింద అమ్ముకునేవాళ్ళు, వర్షం వస్తే ఇబ్బంది పడేవాడు, అట్లాంటికి చక్కగా ఒక మంచి కట్టాము. అదేవిధంగా షాదీ మంజలు మీకు తెలుసు, బ్రహ్మాండంగా అద్భుతంగా తయారైంది. అద్భుతంగా ఇక్కడ ఆడపిల్లలకు కాలేజీ కావాలంటే కాలేజీ స్పెషల్గా ఏర్పాటు చేసాం. ముస్లిం మహిళలు బయటికి ఎక్కువగా రారు,